క్లీనెస్ట్ బీచ్ ఆఫ్ ఏషియా అని కూడా పేరు పొందింది. అంత బాగుంటుంది ఈ బీచ్ అంతా కూడా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు నేను వెళ్తున్నాను అండమాన్ నికోబార్. ఇండియాలో కనుక మనం ఆ క్లియర్ బీచెస్, ఆ నేచర్కి దగ్గరగా సముద్రం మధ్యలో ఆ వ్యూ ఎంజాయ్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండమాన్ నికోబార్. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత నాకు తెలుసు లక్షద్వీప్ హైలైట్లో ఉందని చెప్పి, బట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ బుకింగ్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. బట్ స్టిల్ మన హ్యాండ్లో అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది అండమాన్ నికోబారే. ఇది నేను అండమాన్ నికోబార్ వెళ్ళడం సెకండ్ టైం. ఎగ్జాక్ట్గా 4 years బ్యాక్ వెళ్ళాను. ఇప్పుడు థింగ్స్ మారాయి, సిచ్యువేషన్స్ మారాయి. పదండి ఇంకా అండమాన్ నికోబార్లో కలుద్దాం. అండ్ ఫ్లైట్స్ విషయానికి వస్తే ఇది నేను డైరెక్ట్ ఫ్లైట్ కాదు, హైదరాబాద్ నుంచి కోల్కతా నుంచి అండమాన్ నికోబార్లోని పోర్ట్ బ్లేయర్కి వెళ్దాము. అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి, కొంచెం ఎక్స్పెన్సివ్. ఫ్లైట్స్ మీరు బుక్ చేసుకుందాన్ని బట్టి 7,000 నుంచి 10,000 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. బై ది వే అండమాన్ నికోబార్కి పాస్పోర్ట్ అవసరం లేదు, ఇది ఉంది మన ఇండియాలోనే, ఆధార్ కార్డు ఉంటే చాలు. లాస్ట్ టైం చాలామంది అయిన డౌట్ ఇదే. పదనికి వెళ్దాం అండమాన్ నికోబార్కి. వీడియోలోకి లైక్ చేయడం మర్చిపోద్దు. చూడండి, పొద్దున్నే 5:40కి కోల్కతా ఎయిర్పోర్ట్లో ఫుల్ ఫాగి. ఎలా అనిపించింది ఫ్లైట్ జర్నీ అంతా కూడా? వెల్కమ్ టు అండమాన్ నికోబార్. అసలు ఎయిర్పోర్ట్ చూస్తారా, లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ మొత్తం చేంజ్ ఓవర్. అప్పుడు చెక్ ఇన్ బ్యాగేజ్ తీసుకోవడానికి కూడా స్పేస్ ఉండేది కాదు, ఇప్పుడు అంతా ఎయిర్పోర్ట్ అంతా కొత్తగా చేసినట్టున్నారు, చాలా బాగుంది. అండ్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ముందు వ్యూ చూస్తారు, ఐలాండ్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ ఇప్పుడు వచ్చేసి మన కోసం బయటకు వెయిట్ చేస్తున్నారు పికప్ కోసం. ఇది వచ్చేసి నేను eTripto.in వాళ్ళతో వచ్చాను. వీళ్ళు కాశ్మీర్, గ్యాంగ్టాక్, డార్జిలింగ్, అండమాన్ నికోబార్ టూర్ ప్యాకేజెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండమాన్ నికోబార్ వచ్చేసి పర్ పర్సన్ 19,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. eTripto.in వాళ్ళవి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. బయట మన కోసం ఆ పర్సన్ వెయిట్ చేస్తున్నాడు కాబట్టి బ్యాగేజ్ చూసుకొని వెళ్దాం. అండ్ అక్కడ నుంచి చాలా వస్తాయి 1 by 1. అండ్ ఇంకోటి తెలుసా, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ 4 years బ్యాక్ వచ్చాను. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పెట్టడానికి డే మొత్తం కష్టపడాల్సి వచ్చేది. 2G స్పీడ్ కూడా ఉండేది కాదు ఇక్కడ. యాజ్ ఆఫ్ నౌ ఫుల్ ఫాస్ట్ ఇంటర్నెట్, రాగానే మీకు ఆ రిప్లైస్ అవన్నిటికీ ఇస్తున్నాను. చాలా బాగుంది స్పీడ్ అయితే. యాజ్ ఆఫ్ నౌ వచ్చేస్తాం మనం బయటికి. ఇక్కడ మన కోసం ఒకళ్ళు వెయిట్ చేస్తుండాలి. అక్కడ చూడండి eTripto.in. నాతో పాటు ఇంకొక యాడ్ అవుతారు. ప్రస్తుతానికి నేనైతే రాజీ. ఇది చూడండి అంతా ఎయిర్పోర్ట్, వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి మనకి ఓన్లీ ల్యాండ్ ప్యాకేజే, కావాలంటే మీరు ఫ్లైట్స్ కూడా వాళ్ళు బుక్ చేసి ఇస్తారు. ఓన్లీ ల్యాండ్ ప్యాకేజ్ కాబట్టి మీరు ఎలాంటి అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 12 o'clockకి నేను రీచ్ అయింది, నేను మార్నింగ్ 9కి. నాకు 12కి పోర్ట్ బ్లేయర్ నుంచి నేను ల్యాండ్ అయింది పోర్ట్ బ్లేయర్లో. ఇక్కడ నుంచి హ్యావ్లాక్, ఇప్పుడు పేరు మార్చారుగా స్వరాజ్ ద్వీప్ అని, అక్కడికి బోట్ ఉంది 12కి. ఈలోపు అట్లా మనం సెల్లార్ జేర్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందాం. వచ్చేసాం కార్లోకి. మనకి కార్లో పంచాయతీ ఇవన్నీ ఏముంటుంది, ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు పర్సన్ ఉంటాడు. మనకి ఉన్న స్కెడ్యూల్ ప్రకారంగా హోటల్ మోస్ట్ ప్రాబ్లీ డే 1 ఏం చేస్తారంటే వీళ్ళు పోర్ట్ బ్లేయర్లో ఉంచుతారు.
లోకల్ సైట్ సీయింగ్కి. నెక్స్ట్ డేకి మిమ్మల్ని హ్యావ్లాక్ షిఫ్ట్ చేస్తారు. ఒకవేళ మీకు సేమ్ డే రోజు హ్యావ్లాక్ పెట్టుకున్నారు అనుకోండి, మీ ల్యాండ్ అయ్యే ఫ్లైట్కి అండ్ ఆ బోట్కి అట్లీస్ట్ ఒక 1 అవర్ గ్యాప్ పెట్టుకోండి, 1 నుంచి 1.5 అవర్. ఓకే, ఓల్డ్ ఎయిర్పోర్ట్ అప్పుడు వచ్చినప్పుడు బాగుండే అని చెప్పాం కదా, ఇది వచ్చేసి కొత్తది. చాలా చిన్న ఉండేది అప్పుడు ఎయిర్పోర్ట్. ఇది ఎగ్జాక్ట్ ఓవర్ వ్యూ బయటది. ఇది చూడండి, మనకు చాలా తక్కువ కనిపించే నెంబర్ ప్లేట్లో ఇదొకటి AN అండమాన్ నికోబార్. మనకు బయట ఇక్కడ మన దగ్గరలో అంత ఈజీగా కనిపించదు నెంబర్ ప్లేట్. ఇది ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రైట్గా మనం వచ్చేసాం సెల్లార్ జైలుకి. ఎందుకంటే నాకు ఏదైతే హ్యావ్లాక్కి వెళ్ళాల్సిన క్రూజ్ ఉందో అది 12 గంటలకు ఉంది, ఇంకా 1.5 అవర్ టైం ఉంది. కాబట్టి సెల్లార్ జైలు అని ఒక వ్యూ చూసుకొని వెళ్ళిపోయాం. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది సెల్లార్ జైలుకి అండమాన్ నికోబార్లో. ఈ సెల్యులార్ జైల్ని కాలాపాని కూడా అంటారు. దీన్ని బ్రిటిష్ కాలం నుంచి కూడా జైలుగా వాడుతున్నారు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ క్రిమినల్స్ని అండ్ పొలిటికల్ ప్రిజనర్స్ని పెట్టడానికి వాడేవాళ్ళు, ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ని పెట్టేవాళ్ళు. అందులో ముఖ్యంగా వీర్ సవర్కర్ గారు ఒకరు. ఈ జైలును వచ్చేసి 1896 నుంచి 1906 మధ్యలో కట్టారు. అయినా కూడా 1857లో ఎప్పుడైతే మనం ఉద్యమం స్టార్ట్ చేసామో ఆ టైం నుంచి కూడా దీన్ని ఏదో రకంగా జైలుగానే వాడేవాళ్ళంట. దీని గురించి చెప్పాలంటే చాలానే ఉంది. చూస్తే మాత్రం మ్యాసివ్ కన్స్ట్రక్షన్, 6 బ్లాక్స్ ఉంది చూడండి. అసలు ఇప్పుడు చూస్తేనే వామ్మో ఇంత పెద్ద జైలా అనిపిస్తుంది మనకి. అసలు చూస్తేనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్. కొన్ని రూమ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. దీని గురించి డీటెయిల్గా మాట్లాడాలంటే లైట్ అండ్ షో అని ఒకటి ఉంటుంది, అది మీకు లాస్ట్ వీడియోలో ఉంటుంది. అది చూస్తే క్లారిటీ వస్తుంది ఏంటి సెల్లార్ జైల్ స్టోరీ అనేది. సడన్గా అనుకోకుండా కలిసారు మన తెలుగు వాళ్ళే, సాయిరామ్ అండ్ వైష్ణవి గారు. చేస్తాం మనం జెట్టి దగ్గరికి. ఇక్కడ నుంచి మన నాటికా అనేది ఒక షిప్ ఉంటుంది. నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం లేదు. ఇక్కడ ఏముంటాయంటే మ్యాక్రూజ్, గ్రీన్ ఓషన్ అండ్ ఇప్పుడు నాటికా. మీరు వచ్చే టైంని బట్టి వీళ్ళు సెట్ చేస్తారు. ఆ టైంకి ఏ షిప్ అవైలబుల్లో ఉందో దాంట్లో ఎక్కిచ్చేస్తారు. క్రూజ్ టైప్లో ఉంటుంది, భలే ఉంటుంది. వాళ్ళు పంపిస్తారు కాపీ. మనకి కాపీ చూపించేసి లైక్ ఐడి కార్డ్, మన ఆధార్ కార్డ్ లాంటివి చూపిస్తే లోపలికి ఎలా చేస్తారు. బట్ మీకు ఇచ్చిన టైం కంటే అట్లీస్ట్ ఇక్కడ 45 మినిట్స్ ముందు ఉంటే బెటర్. పైనకి 1 by 1 చూద్దాం లోపల ఎలా ఉంటుందో అంతా కూడా. రాగానే ఇక్కడ లగేజ్ చెక్ ఇన్ చేయించేసుకొని ఇప్పుడు సెక్యూరిటీ చెక్ ఉంటుంది, సేమ్ లైక్ మన ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే. ఓ హియర్ వి గో, బోర్డింగ్ స్టార్ట్ అయింది. కనిపిస్తుంది ఎల్లో కలర్లో నౌటికా అని. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు లేకుండే, రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారంట. ఇదిగోండి చూడండి, చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఈ లోపు ఒక 2 ఫోటో అట్లా దిగేస్తే మన శాంతిగా ఉంటుంది. ఇంకా వెళ్దామా? ఇంకా భలే ఉంది ఇదైతే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మ్యాక్రూజ్ ఎక్కాను చెప్పాను కదా, ఈసారి నౌటికా. వచ్చేసాను దీంట్లోకి. ఫస్ట్ రో ఆల్మోస్ట్ ముందు సైడ్ వచ్చింది అనుకోండి. ఇదంతా కూడా బ్యాక్ సైడ్. ఇది కింది సైడ్, పైన ఇంకో డెక్ ఉంది, దానికి కొంచెం కాస్ట్ వేరీ అవుతుంది. ఇది వచ్చేసి లగ్జరీ క్లాస్. చూడొచ్చు ఇదంతా కూడా లగ్జరీ క్లాస్. చూడండి మనకి పోర్ట్ బ్లేయర్ నుంచి హ్యావ్లాక్ వచ్చేసి 29 నాటికల్ మైల్స్ అంట. ఇప్పుడు వచ్చేసి దీని స్పీడ్ పర్ అవర్ 21 నాటికల్ మైల్స్, అంటే 1.5 అవర్లో మనం స్వరాజ్ దీప్ రీచ్ అయిపోతాం. చూడండి స్పీడ్ తెలుస్తలే కానీ లోపల ఉంటే మామూలుగా లేదు. దంచుతున్నాడు, ఫుల్గా కవర్డ్, ఇది ఎక్కడ ఓపెన్ ఉండదు. ఇదంతా వచ్చేసి పైన రాయల్ క్లాస్, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, పైనుంచి వ్యూ కనిపిస్తుంటుంది. వచ్చేసాం హ్యావ్లాక్కి. కరెక్ట్గా 1.5 అవర్ పెట్టింది అనుకోండి. ఇంకా
చెక్ ఇన్ బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకుని వెనకాల పెడతారు, అది ఇక్కడ ఉంటుంది, పిక్ చేసుకోవడమే, ట్యాగ్ వేస్తారు కదా. చూడండి ఆల్రెడీ వెయిటింగ్ మన కోసం. వచ్చేసాం రూమ్లోకి. నాతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉంటాడు, ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. రూమ్ చాలా బాగుంది. అండ్ హైలైట్ పార్ట్ ఈస్ పూల్, దీనికి బ్యాక్ సైడే బీచ్. ఇప్పుడు ఇంకా ఇమీడియట్గా ఫ్రెష్ అప్ అయిపోయేసి మనం వెళ్దాం రాధానగర్ బీచ్. చాలా బాగుంటుంది. రాధానగర్కి వెళ్ళడానికి మన కార్ రోడ్ వచ్చేసింది. ఇప్పుడు రాధానగర్కి వెళ్ళేసి ఆ బీచ్ చూద్దాం ఇంకా 1 by 1. ఇక్కడ ఉన్న ప్రతి ఫ్రూట్ ఇక్కడ దొరికేది ఎక్సెప్ట్ వాటర్, పైనాపిల్ ఒకటి, యాపిల్ అండ్ ఆరెంజ్ తప్ప. ఈ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ పండేవి. కిतना बोला ఆంటీ? ఆంటీ కితనే కా? 150 కా? చూడండి ఎన్ని ఫ్రూట్స్ కట్ చేసి నీట్గా కట్ చేసి ఇచ్చారు. 150 రూపీస్ అంట. ఎలాగో లంచ్ చేయలేదు, ఇంకా ఇవి అట్లా తినేద్దాం, హెల్తీ కూడా. చూడండి ఈవినింగ్ వచ్చేసరికి బీచ్ ఇలా ఉంది. ఇప్పుడే ఎండ అట్లా కొంచెం కిందికి దిగింది, లేకపోతే మాత్రం వ్యూస్ అదిరిపోయాయి. ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చిన డ్రోన్ ఫ్లై చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దామని. చూద్దాం, కానీ ఆ ఎండ్ ఉంటేనే కదా విజువల్స్ అన్నీ కనిపించేది. ఇదంతా వచ్చేసి రాధానగర్ బీచ్. 2004లో క్లీనెస్ట్ బీచ్ ఆఫ్ ఏషియా అని కూడా పేరు పొందింది. అంత బాగుంటుంది ఈ బీచ్ అంతా కూడా. ఎట్లుంటుందంటే మన తెలుగులో చెప్పాలంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది. 2 కిలోమీటర్ స్ట్రెచ్. అసలు డ్రోన్ ఫ్లై చేసి విజువల్ చూపిస్తే అసలు మామూలుగా ఉండదు. ఈ బీచ్లో హైలైట్ థింగ్ ఏంటంటే మీరు ఎంత లోపలికి అవ్వండి, లిటరలీ 1/2 కిలోమీటర్ అవ్వండి మునగారు. అంటే చాలా లోపలికి వెళ్తే కానీ డెప్త్ పెరగదని చెప్తున్నా అంతే. అసలు హాయిగా ఆడుకోవచ్చు, పిల్లలు ఫ్యామిలీ వచ్చి. భలే ఉంటుంది ప్లేస్, అస్సలు మిస్ అవుతుంది వస్తే మాత్రం. ఇంత ప్లెజెంట్గా టైం స్పెండ్ చేయొచ్చు సార్. మీరు ఏం చేయదు, డే 1 వస్తారు, హాఫ్ డే దీనికి పెట్టేసేయండి, రిలాక్స్ అంతే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు షూట్ చేస్తున్నాను. నిన్న వచ్చినప్పుడు క్లౌడీగా ఉంది అని చెప్పి సరిగ్గా రాలేదు కదా ఫుటేజ్. మీకు మరి రాధానగర్ బీచ్ సరిగ్గా చూపించకపోతే ఎట్లా? పదండి ఇక్కడ చూద్దాం అసలు ఎలా ఉంటుందో. చూడండి పర్ఫెక్ట్ సన్సెట్ అనొచ్చు కదా. రాధానగర్ బీచ్ మనకి సన్సెట్ కూడా చాలా ఫేమస్. చూడండి ఎంత బాగుందో అంతా. ఆ కార్నర్కి అంతా గుంపు ఉంటుంది. అక్కడ నుంచి బీచ్లో కంటే లెఫ్ట్ సైడ్ వచ్చారనుకోండి, ఇటు సైడ్ ఎవ్వరు ఉన్నారు. చూడండి ఖాళీగా ఉంది బీచ్ అంతా. అదే మీరు ఫోటోగ్రఫీ చేసుకుంటారా, ఇంకా రీల్స్ చేసుకుంటారా, ఇంకా మీ ఇష్టం.
చెప్పాం కదా ఇది సోలో ట్రిప్ కాదు, ఇంకొక యూట్యూబర్ అడుగుతారని చెప్పి. తన పేరు వచ్చేసి అజయ్ రాజ్, ఢిల్లీ నుంచి. हाय एवरीवन, तो मेरा नाम अजय राज है, मैं दिल्ली से हूँ एंड आई एम ए ट्रैवल फिल्म मेकर. सिनेमैटिक कंटेंट बनाता हूँ मैं भी. बाकी काफ़ी मज़ा आ रहा है यार, पहला दिन है तो अभी एक्सप्लोर कर रहे हैं. अभी हैवलॉक आइलैंड में है तो देखते हैं, स्कूबा डाइविंग वगैरह करेंगे कल. మనోడు మంచి ఎక్సైట్మెంట్ ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత క్లీన్ బీచెస్ అండ్ స్కూబా డైవింగ్ చేయడం కూడా ఫస్ట్ టైం అంటారు. రేపు రేపు స్కూబా డైవింగ్ చేయబోతున్నాం, మంచి ఎక్సైట్మెంట్లో ఉన్నాం అనమాట. मतलब मुझे तेलुगु नहीं आती है लेकिन आई एम एबल टू अंडरस्टैंड कि क्या बोला जा रहा है वैसे. ఓకే, ఇంకా మన గురించి డీటెయిల్స్ 1 by 1 చూద్దాం. ఈ లోపల బీచ్ వ్యూ ఎంజాయ్ చేయండి. ఇంకా అంతే ఈ రోజుకి. ఈ ప్యాకేజ్లోనే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది మనకు హోటల్లోనే. డిన్నర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రోటీ, రైస్, దాల్, వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్. మనకి ఎంత కావాలంటే అంత పెడతారు, తినేసేయచ్చు. సో ఇంకా రేపు ఇంపార్టెంట్ వాటర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి చేయడానికి. రేపు వెళ్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.